ఇప్పుడు చెప్తున్నానా ఇప్పుడు ఎంత ఆన్ చేయలేదు ఎంత 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ 3.5 స్పూన్ ఆయిల్ తర్వాత మినపప్పు ఆయిల్ జీలకర్ర సరిపడంట తర్వాత ఎండుమిరపకాయ వేసాను ఇంకా కరివేపాకు వేసాను వేసేస్తే ఏదో ఒక మాడకూడదు మాడితే మరి టేస్ట్ పోదు వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు బట్ పల్లీలు ఆప్షనల్ సరే అప్పుడు లోపల నేను నానబెట్టి పెట్టేసుకున్నాను ముందే ఎంత అంటే ఇది ఎంత హెల్తీ ఈజీగా అయిపోయాయి ఇది అటుకుల క్వాంటిటీ నేను చూసుకోలేదు మరిగ్గా నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం మెత్తగానే ఉండాలి అటుకుగా ఉంటే అది ఉప్మా అందులో స్నాక్స్ పోపులోనే పసుపు వేసేసాను 1/2 స్పూను ఉప్పు కూడా వేసాను 1 స్పూను వేసేసి ఇప్పుడు అటుకులన్నీ వేసుకుంటున్నాను మెత్తగా అయిపోయింది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది గట్టిగా ఉంటే అసలు చేయలేము ఉప్మా అనేది మెత్తగానే ఉండాలి సో నానబెట్టేసుకున్నాను ముందే ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టేసుకున్నాం 10 మినిట్స్ పర్లేదు అప్పటికప్పుడైనా కానీ అటుకుగా ఉంటే నేను ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకుని అవసరం కడిగి ఈరోజు ఇదే అందరికీ సో ఎక్కువ చేస్తున్నాను మన ఇంట్లో అది ఉంటుంది అంతే జాగ్రత్తమ్మ హెల్దీగా చేసుకునే ఒక అడిగంటే మరి బాగోదు ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ చిన్న పైన పడుతుంది ఇంకా పెద్దగా బాండ్ ఉంటే పెట్టవే కానీ మనకి ఇదే పెట్టింది ఉంది కదా స్టీల్ బాండ్ పెద్దది ఏంటంటే మర్చిపోయింది సార్ ఏం కాదు కొంచెం కింద పడుతుంది నేను ఒకటి మర్చిపోయా ఆనియన్స్ ఇప్పుడు వేయకూడదు నాన్న క్రిస్పీగా ఉంటాయి వేరేగా వేయించు ఆనియన్స్ ఏంటంటే నేను మా అమ్మ చేసే పద్ధతి మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అనుకుంటా ఉన్నాను పక్కన పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా వేయాలి వేస్తేనే బాగుంటుంది సో ఆనియన్స్ మర్చిపోయా సో లాస్ట్ ఏం చేస్తామంటే ఒక పక్కన పెట్టి ఆనియన్స్ టేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం ఇంకా సబ్స్టిట్యూట్గా ఆనియన్ సబ్స్టిట్యూట్గా ఏం వేసుకోవాలి మనం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి లాస్ట్ వచ్చేటప్పుడు నిమ్మకాయ పిండాలి ఆనియన్స్ టేస్ట్ ఇస్తాయి ఇప్పుడు నిమ్మకాయ టేస్ట్ ఇస్తాయి అది ఎట్లా కనిపిస్తుంది వేసేటప్పుడు ఇంకా పోతే ఒక పౌడర్ కూడా ఉంటుంది ఆ పౌడరు అది పైన ఉంది అది పప్పు జీడిపప్పు పౌడరు పౌడరు దాంట్లో ఏమేమి వేస్తున్నామో చెప్పాలి ఆ పౌడర్ ముందే చేసి పెట్టుకున్నాము దాంట్లో ఏం లేదు పల్లీలు వేయట్లేదు కదా పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి పౌడర్ కొట్టి పెట్టి అది వేయాలి అన్నీ తక్కువే ఉన్నాయి యాక్చువల్ ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే ఎక్కువే ఉండాలి అన్నీ మినపప్పు ఎక్కువే ఉండాలి మినపప్పు ఉంది కదా నాన్న తినేదానికి అయ్యే కొంచెం టేస్ట్ని ఇస్తాయి ఎండుమిరపకాయ కూడా ఒకటి వేస్తాను అది 2 ఎందుకు వేసాను అంటే ఎక్కువ క్వాంటిటీ ఒక 2 గ్లాసులు వేసావు అటుకులు 2 3 నేను తీసుకోలేదు నేను క్వాంటిటీస్ తీసుకోలేదు ఈరోజు యాక్చువల్లీ అనుకోలేదు నేను వాటి కోసం వేస్తున్నాను కూడా కానీ తినాలి కదా వీడియో తీస్తాను వీడియో కోసం చేయడం నేను తినాలి కాబట్టి మా తమ్ముడికి అందరికీ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ నువ్వు కావాలంటే పక్కన పెట్టి 1 స్పూన్ ఆయిల్లో వేయించేసుకోవచ్చు కావాలంటే లేకపోతే లేదు అది ఇప్పుడు వేస్తే బాగోదు కాబట్టి దాని సంగతి చూద్దాం దాన్ని వేస్తే బాగోదంటే పక్కన పెట్టి వేయచ్చు యాక్చువల్లీ అయితే ఇప్పుడు కూడా 1 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని వేయించేసుకోవచ్చు అది ఆప్షనల్ మనకు కావాలంటే వేయించుకోవచ్చు లేకపోతే అది
అంత కలవదు తర్వాత వేసినాం. అందుకని ఫస్ట్ వేసుకోవాలి. సరే ఇప్పుడు ఆనియన్ లేకుండా వెల్లుల్లి లేకుండా చేసుకుంటారు కదా వాళ్ళు, ఇది ఇట్లా చేసుకోవచ్చు అనమాట. తినేవాళ్ళు ప్రసాదాలు లెక్క పెడతారు కదా కృష్ణుడికి. కానీ కృష్ణుడికి బెల్లం వేసి పెట్టాలి. కృష్ణుడికి కొన్నిసార్లు వెల్లుల్లి జగన్నాథ స్వామి టెంపుల్లో కూడా వెల్లుల్లి కానీ అట్లా ఉప్మా ఆనియన్ కృష్ణుడికి పెట్టారు. అన్ని రకాలు పెడతారు. పాలు, బెల్లం. 56 ప్రసాదాలు పెడతారు తెలుసా. 56లో ఇక్కడ కూడా చేసి పెట్టచ్చు. జగన్నాథ స్వామి టెంపుల్లో పెడతారు. నాకు డస్టీగా ఉంటే ఇష్టం ఉండదు. సో అన్నీ కాదు, అన్ని ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి పెడతారు. క్లీన్ చేసుకుంటే బాగుంటాయి చేసేది. నువ్వు అది పడుతుంటే అది నువ్వే కదా పడేసావు పక్కన. కానీ అలాగే నేను చేయలేను. క్లాత్ని తుడుచుకో కావాలంటే. నువ్వు డాక్టర్ అన్నావు కదా, నీట్నెస్ ఉండాలి. క్లాత్ తీసుకో కావాలంటే. ఇది ఎక్కడ ఉంది పక్కన ఓకే, వైట్ క్లాత్. ఇక అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం మిర్చిది కొంచెం అంటే హాఫ్ స్పూన్, ఎంత క్వాంటిటీని బట్టి. కొంచెం వేస్తున్నా, జస్ట్ కొంచెం. ఎందుకంటే ఎండుమిరపకాయకి కారం వచ్చేస్తుంది. ఇది జస్ట్ అది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి వేయొచ్చు. హాఫ్ స్పూన్ అయిన పట్టద్దు. లేదు, మా తమ్ముడికి స్పైసీ వద్దు. అదే వాళ్ళ తమ్ముడికి స్పైసీ ఎక్కువ అవుతుందని ఇట్లా స్ప్రింకిల్ చేస్తుంది. అంతే చేయాల్సిందే. బాగా స్పైసీగా ఉండదు. మీ ఇష్టం, హాఫ్ స్పూన్ వేసుకోండి. స్పైసీ ఉండేవాళ్ళు 1 స్పూన్ 1/2 స్పూన్ వేసుకోవచ్చు. హాఫ్ స్పూను అది తగినట్టు వేసింది నా పాప. డాక్టర్ అమ్మ అంతా డాక్టర్ అమ్మ కదా, కొంచెం హెల్దీగా చేస్తుంది. ఇది ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు. కృష్ణుడికి, జగన్నాథ అప్పుడు స్పైసీ స్వామికి, వేయకూడదు ఎక్కువ. వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టుకోవచ్చు. అంటే ఉల్లి వెల్లుల్లి వేయరు కాబట్టి. ప్రసాదాలు లెక్క ఆనియన్ వెల్లుల్లి తిన్నాను కూడా ఇది హ్యాపీగా తినేయచ్చు. దాంట్లో లాస్ట్లో పిండుతమ్మా నిమ్మకాయ, ఆ గింజలు తీసేసుకో. అయిపోయినా నిమ్మకాయ అది గింజలు తీసేసి పిండేసేయాలి. గింజలు తీస్తారు, లేకపోతే చేయలేకపోతున్నారు. గింజలు వేయకూడదు, అది పంట కింద పడిన ప్రమాదం. ఓకే, లైట్గా. మొత్తం చేదు ఇప్పుడు వచ్చేస్తుంది. చలికాలం కాబట్టి లైట్గా పెడుతున్నాం. ఎందుకు పిండవచ్చు, నిమ్మకాయకి దానికి ఏమీ లేదు. ఉంది నిమ్మకాయ పొద్దున్నే వాటర్లో నిమ్మకాయ పిండుకొని హనీ కూడా వేసుకుని తాగుతారు. అదేం కాదు, అది మన అపోహ అంతే. నిమ్మకాయ మంచిది హెల్త్కి. ఆ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేయి, హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్ అయ్యి స్పూన్. ఇప్పుడు నువ్వు ఆనియన్స్ స్టవ్ మీద ఒక చిన్న పని చేయాలి. ఆనియన్స్ వద్దులే ఇప్పుడు, ఎందుకు ఇంకా అది కలర్ కలవదు. సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. అది కలవదు, ఫస్టే వేసుకోవాలి ఆనియన్. లేకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళు ఆనియన్ తినాలంటే ఇప్పుడు దాకా చెప్పింది అయింది. ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు దాన్ని చెప్తున్నాను. హాఫ్ స్పూను ఫుల్ స్పూన్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకో. యాక్చువల్లీ ఇది కొబ్బరి కొంచెం లైట్గా వేసుకుని చాలు. కొబ్బరి వేసాను, కొబ్బరి వేసినట్ల వేసావు కొబ్బరి వాసన పడి చెప్పగలను. వేస్తే మంచిదే. కొబ్బరి ఎండు కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి, కొబ్బరి వేస్తే ఎండుమిర్చి, ఇది ఫస్ట్ ఇది జీలకర్ర ధనియాలు వేసుకొని తర్వాత మనకి క్యాష్నట్స్ అంటే జీడిపప్పు, ఎక్కువ పీనట్స్ వేసుకోవాలి. ఎక్కువ పీనట్స్తో చేయాలి. వేరుశనగపప్పులు ఎక్కువ వేసింది. వేరుశనగపప్పులు, జీడిపప్పు అవన్నీ వేస్తే బాగోదు. ఇక ట్రై చేస్తున్నాయి ఎక్కువ ఉన్నాయి. అవన్నీ వేస్తే బాగోదా? మీ అమ్మమ్మ చెప్పింది ఆ పొడి. మామని చెప్పింది పల్లీల పొడి. పల్లీలు రొట్టి వేయరు, టేస్ట్ కోసం జీడిపప్పు కూడా పడాలి. నా ఇష్టం. వట్టి పల్లీలు చేస్తా, జీలకర్ర ధనియాలు కూడా వేస్తుంది, ఎండుమిర్చి లేదు. మా అమ్మమ్మ చేసింది. నో డిస్కస్, నువ్వే చెప్పుకో. నేను చేసింది అదే చెప్పింది. వట్టి పల్లీలు బాగుండవమ్మా, స్పైసీనెస్ ఉండదు. ఇప్పుడు స్పైసీగా టేస్ట్ కోసం మనం వేసుకుంటాం. వట్టి పల్లీలు వేసుకుంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది. టేస్తే బాగుంటుంది నోటికి. పల్లీలు పొడి అండి, పల్లీలు ఒట్టిది కాదు. మా అమ్మ పల్లీల పొడిలో నాకు తెలుసు పల్లీల పొడి ఎండుమిరపకాయ వేస్తే
ధనియాల జీలకర్ర వేస్తుంది. సో పల్లీల పొడి అంటేనే అది వేసి చేస్తారు, దాంట్లో వెల్లుల్లి కూడా వేసి చేస్తారు. అంటే వెల్లుల్లి వేస్తారు, నువ్వు లేదు, ఇంకా జీడిపప్పు లేదు. నువ్వు జీడిపప్పు నువ్వు కూడా చెప్పేస్తాను. దీంట్లో నేను జీడిపప్పు అంటే కూరకు కూడా పనికి వస్తుంది, కర్రీకి అని వేసి పెట్టుకున్నా. క్యాప్సికమ్కి, ఫస్ట్ వంకాయ కూరకు అన్నిటికి పనికి వస్తుంది. స్పెషల్లీ ఉప్మా కూడా పనికి వస్తుంది, అటుకులు ఉప్మా కానీ చేశాను. సో అయిపోయింది. అయిపోయిందా? లాస్ట్లో కొత్తిమీర, పుదీనా కడుక్కోవాలి పుదీనా కాదు, కొత్తిమీర ఒకటే. కొత్తిమీర, పుదీనా ఎందుకు? పుదీనా వద్దులేండి. కొత్తిమీర వేసుకుంటారు. ఫస్ట్ కరివేపాకు వేసేస్తారు కదా. కొత్తిమీర కూడా కొంచెం కరివేపాకు వేసా ఫస్ట్ వేసాను. కరివేపాకు వేసేసింది పోపులో. మర్చిపోయింది వచ్చి ఆనియన్. అది ఎందుకు మర్చిపోయాను తెలుసు, వీడియో వాళ్ళు కాదు, వీడియో వాళ్ళు మర్చిపోయాను. ఫస్ట్ ఆనియన్స్ ఆనియన్స్ లేకపోయినా ఇది వేసాం కాబట్టి టేస్ట్ బాగుంది. డిష్ అవుట్ చేసి చూపిస్తావా? డిష్ అవుట్ చేసి చూపి ఆ బౌల్లో పెట్టి. ఎందుకంటే మా తమ్ముడు వెయిట్ చేయలేదు. డిష్ అవుట్ సో డైరెక్ట్ మా ఆ తమ్ముడు బౌల్ చూపించు. డ్రెస్లో ఉంటుంది బౌల్. డిష్ అవుట్ లేదు, బౌల్స్ చూపించాలి ఆయన. నువ్వు చూపించుకో. నేను తీస్తున్నాను కదా, అది బౌల్ది. చేసేమైనా తీసేమైనా డ్రెస్ది గ్రీన్ కలర్ బౌల్ ఉంటుంది, అటుకులు నానేస్తుంది లేదా? నేనే కదా దాంట్లో నానేసాను. దాంట్లోకి లేకపోతే దాంట్లో టెస్టీ అయిపోయింది, దాంట్లో తీయకూడదు. కొంచెం క్లీన్లీనెస్ ఉంటుంది. నేను దాంట్లోనే నేను ప్లేట్ తీస్తాను. కాదా? అదే దీంట్లో కన్నా అది ఆప్షన్. ఇది మా ఒకదాని కింద ఒకటి పెట్టేటప్పుడు అది కనిపెట్టాల. నేను ఎతకదా అంటే ఇది కలదద్ది. ఆపేసేయండి స్టవ్. ఉప్పు సరిపోయిందో లేదో చూడు. సాల్ట్ తక్కువే తింటారు కదా హెల్త్ పరంగా. ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదని చెప్తున్నారు. చిటికెడు ఉప్పు వేసి తీసేస్తాం. అంటే బీపీలో వాళ్ళకి అందరికీ, బీపీ లేని వాళ్ళకి కూడా ఉప్పు తింటే మంచిది. కాకపోతే ఉప్పు చాలామంది తక్కువ తినలేరు కాబట్టి సరిగ్గా వేసుకోవాలి. సరిపోలేదా కారం? సరిపోయింది. కారం ఎందుకు సరిపోయింది? 2 రకాల కారం వేస్తాం. మా సుక్కు తల్లి ఏదైనా చేసేటప్పుడు చిటికలో ఇట్టే చేసేస్తాయి అన్నమాట. ఆ చిటిక అవ్వలేదు, ఎక్కువ అయింది. చిటికలో అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువసేపు అవుతుంది. అదే తక్కువ అయితే ఒక 2 minutes 5 minutes 5 minutes. కాకపోతే ఉల్లిపాయ మర్చిపోకూడదు. ఉల్లిపాయ వెల్లుల్లి తిన్నాను మాట హాయిగా ఇట్లా చేసుకోవచ్చు. వెల్లుల్లి వేయదు అసలు. వెల్లుల్లి వేయరు కానీ చెప్తున్నా నేను. ఆ 2 తిన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది తినేదానికి. ఆనియన్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందేమో. కింద ఆపలేదు. డిష్ అవుట్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి ఎంతో కలర్ఫుల్ అయిన అటుకుల ఉప్మా, హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది తినేదానికి. మా పాప రోజు ఇదే తింటుంది. ఇడ్లీలు దోశలు మునిగిచ్చేసి అటుకుల ఉప్మాకే మలుకుంది. అటుకుల ఉప్మాని ఇష్టపడుతుంది. మలుకుందంటే అది వేరే భాష వస్తుంది. ఓకేనమ్మా, అయిపోయిందా? ఆపేసావా? డిష్ అవుట్ చేసావా? మీ తమ్ముడు తీసుకుపోతున్నావా? ఓకే, బాయ్ అండి. నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు, చేసుకున్న వాళ్ళు అందరూ ఇటు చూపించు. 20 మంది 30 మంది చెప్పి చేయించండి. అంతేగాని తీపాకండి. తీసిన దానివల్ల పెద్ద లాస్ అయిపోతుంది. చేయించుకుంటేనే అది మీకు బాగుంటుంది. ఓకే, బాయ్.